వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఏదైతే విజయ్ కోసం మోడీ సంచలన ప్లాన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తి స్థాయిలో వెలువరించడం జరిగింది. మొత్తం రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన సర్వే సంస్థలన్నీ కూడా 5 రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఒక అంచనా ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టే ఒక అసెస్మెంట్ అయితే జరుగుతోంది దేశవ్యాప్తంగా, ఎక్కడ ఏంటి, ఏ పార్టీ రాబోతుంది అనేది. అయితే వీటన్నిటికంటే ఈరోజు అందరినీ ఆకర్షిస్తున్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఎందుకు తమిళనాడు స్పెషల్గా ఉంది, సంథింగ్ స్పెషల్ ఎందుకు అవుతా ఉంది ఈసారి అంటే, అక్కడ విజయ్ ఇప్పటిదాకా సినిమాల్లో పూర్తి స్థాయిలో మంచి ఇమేజ్ తెచ్చుకొని ఒక దళపతి అనిపించుకొని ఆ స్థాయిలో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం. లైక్ మనం చూసినట్లయితే తనకు సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్ని అటు రాజకీయాల్లో కూడా వాడుకోవాలని ప్రయత్నించడం, పూర్తిగా తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ఉండడం హీరోగా. అలా విజయ్కి అవన్నీ కూడా కలిసి వచ్చాయి. అందుకే తమిళనాడు ఎన్నికల్లో ఆయన ఈరోజు కింగ్ మేకర్ కాబోతున్నారనే చర్చ ముందు నుంచే జరుగుతూ వస్తుంది. వన్స్ ఆయన ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి, తన పార్టీని టీవీకి అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక రకాలుగా ఆయనకు సంబంధించి వార్తలు వచ్చాయి. అనేక రకాలుగా ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొన్నారు ఆయన. మనం చూస్తే ఆయన నటించిన జననాయకన్ సినిమా హౌల్లో పడటం కానీ, సెన్సార్ పూర్తి స్థాయిలో క్లియరెన్స్ లేకపోవడం, మరోవైపు బీజేపీ ఆయనతో పొత్తుల కోసం చాలా సీరియస్గా ట్రై చేసినా బట్ ఆయన మాత్రం ఒప్పుకోకపోవడం, డిఎంకే వైపు వెళ్తారనుకున్న ఆ దిశగా ఆయన అడుగులు వేయలేకపోవడం, తన సోలోగానే ఫైట్ చేస్తానని చెప్పడం. అంతేకాదు మనం చూస్తే కరూర్ తొక్కిస్లాట కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కానీ, అది చాలా ఇంపాక్ట్ చూపించింది ఆయన పార్టీ మీద. ఇక ఆ తర్వాత చూస్తే తన వ్యక్తిగత జీవితంలో తన భార్య అతను వేరే హీరోయిన్తో కలిపి లింక్ చేస్తూ మాట్లాడిన విధానం కానీ, దాన్ని కారణంగా చూపిస్తూ ఏదైతే ఆవిడ డైవోర్స్కి అప్లై చేసిన విధానం కూడా ఆయన ఇబ్బంది పెట్టింది. ఎన్నికలకు ముందు ఆయన మీద వచ్చిన వ్యక్తిగత ఇష్యూస్ అన్నీ కూడా కొంత విజయ్ని అయితే ఎఫెక్ట్ చేశాయి. అయితే ఈ ఎఫెక్ట్ ఎన్నికల మీద ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎన్నికల్ని ప్రతి వ్యక్తిగత విషయాలు అందరికీ ఉంటాయి. దాన్ని ఏదో ఎన్నికల్లాగా తీసుకురావద్దామని ఎవరు కూడా అనుకోరు. మొత్తానికైతే ఒక మార్పు పేరుతో ఆయన అక్కడ రాజకీయాలకు అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా తమిళనాడు అంటేనే మనం రాజకీయాలని సినిమాలని వేరు చేసి చూడలేం. ఒక అన్నాదురై దగ్గర నుంచి, ఒక ఎంజీఆర్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఒక కరుణానిధి దాకా, ప్రజెంట్ ఉదయనిధి స్టాలిన్ దాకా, కమల్ హాసన్ కానీ, రజనీకాంత్ కానీ, వీళ్ళు పార్టీలు అనౌన్స్ చేసినా అంత సీరియస్గా జనంలోకి అయితే వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఒక విశాల్ కానీ, అదేవిధంగా శరత్ కుమార్ కానీ, ఎంతోమంది, ఒక మనం చూస్తే విజయకాంత్ కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా, ఒక వైగో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సినిమా బ్యాక్గ్రౌండే ఉండింది. బట్ ఆ స్థాయిలో అందరూ సక్సెస్ కాలే. అందుకే డిఫరెన్షియేట్ చూడలేం అక్కడ సినిమాల్ని, అదేవిధంగా రాజకీయాల్ని. తమిళనాడులో అలాంటి వేదిక నుంచి విజయ్ రావడం, విజయ్ మీద జనంలో కూడా ఎస్పెషల్లీ యూత్ విజయ్కి ఎక్కువగా కనెక్ట్ కావడం, కొంత సంథింగ్ డిఫరెంట్ వాతావరణాన్ని అయితే తమిళనాడులో క్రియేట్ చేసింది. అయితే మొత్తం ఎన్నికల ముందు దాకా అందరూ ఏమనుకున్నారంటే విజయ్ సోలోగా వెళ్తున్నారు, సోలోగా వెళ్ళాలని లాస్ట్ మినిట్లో ఆయన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన జస్ట్ గేమ్ చేంజర్గా ఉంటారేమో, మైట్ బి హంగ్ ఫామ్ అవుతుందేమో అని కూడా అందరూ అనుకున్నారు. చాలా మంది అలాగే అసెస్ చేశారు. మొత్తానికైతే డిఎంకేకి అండ్ అన్నా డిఎంకేకి మధ్య, అన్నా డిఎంకే అంటే బీజేపీ కూటమి మధ్య మొత్తానికైతే అతను కీ రోల్ అయితే ప్లే చేయబోతున్నారని చర్చ జరిగింది. కానీ నిన్న ఏదైతే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మళ్ళీ డిఎంకేనే అక్కడ అధికారంలోకి రాబోతోంది అని చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది, అన్నా డిఎంకే, బీజేపీ, ఇతర పార్టీల కూటమి అని చెప్పారు. బట్ మొత్తానికైతే యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఎవరైతే ఉన్నారో కొంత క్రెడిబిలిటీ ఉండింది ఆయనకి, ఎప్పటి నుంచో కొంత కాంకరెంట్గా చేస్తారని. బట్ 1-2 సార్లు ఆయన దెబ్బైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేషనల్ మీడియాలో కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం కూడా ఉంది ఆయన. అయితే ఆ నేషనల్ మీడియా డిబేట్లో అదేవిధంగా అతను ఏం చెప్పాడంటే విజయ్ సోలోగా అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పేసి. దాదాపు 80 నుంచి విజయ్కు ఒక 120 దాకా కూడా సీట్లు రావచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మెజారిటీ అందరూ ఏం చెప్పారంటే ఒక 20-30 బిలో, లేకపోతే ఒక 15-20, కొంతమంది అయితే మరీ విజయ్కి ఒక 5-6 సీట్లు మాత్రమే ఇచ్చున్నారు. కానీ ఇతను మాత్రం పూర్తిగా వన్ సైడెడ్గా విజయ్ కింగ్ మేకర్ కాబోతారు, విజయ్ అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మిగతా సర్వేలన్నీ ఎలాగ చెప్పినా అటు డిఎంకే వైపు నిలబడ్డా, బట్ ఈసారి మాత్రం యాక్సెస్ మై ఇండియా విజయ్ వన్ సైడ్గా సోలోగా సేమ్ కాబోతున్నారని చెప్పిన తర్వాత విజయ్ కూడా ఈరోజు వెళ్ళి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. అక్కడ వాళ్ళు మేజర్గా చెప్తుంది ఏంటంటే, గతానికంటే ఎప్పుడూ లేని విధంగా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగని విధంగా పోలింగ్ అంత స్థాయిలో జరగడం ఒకటి. బట్ చాలా మంది విజయ్ కోటేలేకపోయాం, దూరాల నుంచి రాలేకపోయాం వీడియోలు పెడతాం ఒకటి. సో విజయ్ తీసుకొచ్చిన ఆ మార్పు అనే నినాదం ఏదైతే ఉందో అది జనంలోకి బాగా వెళ్ళింది అనే ఒక అసెస్మెంట్ ఒకటి. ఇలాంటి కారణాలతోని చాలా మంది చెప్తా ఉన్నారు విజయ్కి ఎడ్జ్ ఉంటుంది అనేసి. అయితే ఇక్కడ మరి బీజేపీ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది అనేది. ఇక్కడ బీజేపీ ముందుగా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. విజయ్ని ఎలాగైనా తమ వైపు తిప్పుకుందామని బీజేపీ ట్రై చేసింది. ఎందుకంటే అవసరమైతే అన్నా డిఎంకే కొన్ని సీట్లు తగ్గించైనా సరే విజయ్కి ఇవ్వాలి అనుకున్నారు వాళ్ళు.
విజయ్ని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకే ఆయన మీద ప్రెజర్ క్రియేట్ చేశారు. ఏదైతే కరూర్ తొక్కిసలాట విషయంలో ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ నడిచింది. అదేవిధంగా ఆయన సినిమాని హోల్డ్ లో పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సెన్సార్ బోర్డు మీద అనే చర్చ కూడా జరిగింది. ఇంత చర్చ జరిగినా సరే విజయ్ మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన ప్రచారం కానీ ఎగ్జిట్ పోల్స్ లో విజయ్ వైపు చూపిస్తున్న ఒక ఇంపాక్ట్ కానీ లైక్ యాక్సెస్ మై ఇండియా లాగా సో ఈరోజు బీజేపీ కూడా అంతే సీరియస్ గా విజయ్ మీద ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే తమిళనాడులో పూర్తి స్థాయిలో బీజేపీ పాగా వేయాలనుకుంటుంది. ఎన్నికల అనంతరం వాళ్ళు జయలలిత పర్టికులర్ గా ఆమె చనిపోయిన తర్వాత అటు పన్నీర్సెల్వం పేరుతో ఇటు పళనిస్వామి పేరుతోని శశికళను జైలుకు పంపి బీజేపీ చేసిన ప్రయత్నాలు అన్ని కూడా విఫలమైనాయి. మధ్యలో అందుకనే వాళ్ళు బీజేపీని ఇండివిజువల్ గా ప్రమోట్ చేసుకోవడానికే అన్నామలైని పెట్టారు. ఆ తర్వాత మళ్ళా నయనార్ నాగేంద్రన్ అన్నారు. సో ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇక్కడ చూసినట్టు ఆల్రెడీ పన్నీర్సెల్వం కూడా బయటకు వెళ్ళిపోయి డిఎంకేకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పళనిస్వామి సీరియస్ గా అన్నా డిఎంకే లీడ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్తో మాట్లాడాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ కొంతమంది అమిత్ షా లాంటి వాళ్ళు టచ్ లోకి వచ్చినట్టు కూడా మనం వీడియో ఇచ్చాం, ప్రచారంలో ఉంది అది. అండ్ ఇంకొకటి ఏంటంటే విజయ్ తమతో పొత్తులకు రాకపోతే రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత తమతో చేయగలపడానికి ఆయన సిద్ధంగా లేకపోతే ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కూడా బీజేపీ భావిస్తోందని కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగం చేసింది కూడా బీజేపీ. మొన్నే బీహార్లో నితీష్ని సీఎం చేసి కూడా మళ్ళీ ఆయన పక్కన పెట్టి ఈరోజు సామ్రాట్కి ఇచ్చిన పరిస్థితి ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఎలాగైనా సరే విజయ్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఆయన సాధించే సీట్లను బట్టి ఆయన సీఎం అభ్యర్థిగా ప్రకటించేసి సో వాళ్ళు విజయ్తో పొత్తులు కలుపుకోవాలని బీజేపీ భావిస్తా ఉందనేది అయితే ఒక చర్చ. మరి విజయ్ అలాగే హంగేర్ పడితే పెద్ద ఎటు ఏంటి అనేది వెంటనే డిసైడ్ అయిపోతుంది. అలాగా విజయ్ సోలోగా ఈరోజు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యాడు అంటే అతను సోలోగానే ఎన్నికలకు ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు ముఖ్యమంత్రిగా. అది కాకుండా అటు ఇటు కాకుండా సీట్లు వచ్చినట్లయితే అప్పుడు బీజేపీ సపోర్ట్ తీసుకుంటారా డిఎంకే సపోర్ట్ తీసుకుంటారా అనేది అసలు చర్చ. ఆయన నిన్నటి వరకు డిఎంకేకి నేను వ్యతిరేకిని అని చెప్పి మాట్లాడారు కాబట్టి అటు బీజేపీ కూడా అన్నా డిఎంకేలో ఆయన కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా వాళ్ళు చర్చలు జరుపుతా ఉన్నారు. ఇప్పటికీ ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే ఫీలర్స్ కూడా బీజేపీ వదులుతా ఉంది. మొత్తానికి పూర్తి స్థాయి రిజల్ట్ వస్తే కానీ రేపు 4న మరి విజయ్ కింగ్ మేకర్ అవుతారా, నిజంగా హంగ్లో మిగిలిపోతారా అనేది కూడా మనం చూడాల్సింది.